ఉపాధి హామీ పథకం మనకు తెలిసిందే. మన గ్రామాలలో ఉపాధి హామీ పథకం ద్వారా చాలా మంది లబ్ధి పొందారు. దాని పేరే మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ యాక్ట్ 2005. ఇప్పుడు భారత ప్రభుత్వం కొత్త చట్టాన్ని తీసుకొని వచ్చి ఈ మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ యాక్ట్ కి ఎన్నో అమెండ్మెంట్స్ చెప్పింది. ఈ కొత్తగా వచ్చే చట్టం పేరు ఏంటంటే వికసిత్ భారత్ గ్యారంటీడ్ రోజ్గార్ అండ్ అజీవికా మిషన్ యాక్ట్ ఆఫ్ 2025. ఈ చట్టం ప్రకారంగా ఏంటంటే ఇన్ని రోజులు 100 రోజులు ఏదైతే గ్యారంటీడ్ ఎంప్లాయ్మెంట్ ఇచ్చేదో ఇప్పుడు 125 గ్యారంటీడ్ ఎంప్లాయ్మెంట్ ఇస్తుంది. కానీ ఇప్పటి వరకు 90:10 రూపకంగా సెంట్రల్ గవర్నమెంట్ 90% ఆఫ్ ద బడ్జెట్ అలొకేషన్ చేస్తూ ఉంటే ఇప్పుడు మాత్రం సెంట్రల్ గవర్నమెంట్ 60% మాత్రమే పడిపోయింది. దీని ద్వారా అన్ని స్టేట్ గవర్నమెంట్స్ అయితే మొత్తుకుంటున్నాయి. ఎందుకనంటే ఆల్రెడీ మా దగ్గర డబ్బులు లేవు, మీరు నరేగా ద్వారా డబ్బులను ఇంకా కట్ చేస్తే మేము ఎలా ఈ ఉపాధి హామీ పథకాన్ని ముందుకు తీసుకెళ్లగలము అనేది చాలా పెద్ద క్వశ్చన్ లాగా ఉంది. సో ఈ ఉపాధి హామీ పథకాన్ని ఆపేదానికే మీరు ఈ చట్టం చేశారనేటటువంటి క్రిటిసిజం కూడా వచ్చింది. మీ యొక్క ఒపీనియన్ ఏంటి? మీ యొక్క కామెంట్ బాక్స్లో పెట్టి మాకు చెప్పండి. ఉపాధి హామీ పథకం ఈ కొత్త చట్టం ద్వారా ఎలా ఇంపాక్ట్ అవ్వబోతుంది? థ్యాంక్ యూ. జై హింద్.